సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వివాహం అనేది నిజానికి ఇరువురు వ్యక్తుల మధ్య జరిగే చట్టబద్ధ ఒప్పందం. మనలాంటి దేశాలలో వివాహానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అది రెండు కుటుంబాల మధ్య ఏర్పడే సామాజిక సాంస్కృతిక బంధం కూడా. అందుకే పెళ్లి సంబంధాల్ని కుదర్చడంలోనూ, సంసారంలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులమంటూ జోక్యం చేసుకుంటూ ఉంటారు. పెళ్లి ద్వారా మనకొక మంచి జీవిత భాగస్వామి దొరకాలని భార్య, భర్త ఇద్దరూ అనుకుంటారు. మరి తాము కూడా సరైన భాగస్వామి పాత్రను పోషిస్తున్నామా లేదా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు స్పైడీని తయారు చేసి చూపిస్తానంటున్నారు ఝాన్సీ రాణి గారు. మరి అది ఎలా తయారు చేయాలో చూసి నేర్చేసుకుందామా? హాయ్ ఝాన్సీ గారు. హాయ్ సుజాత. హౌ ఆర్ యు అండి? ఫైన్. హౌ ఆర్ యు? ఫైన్ అండి. ఎక్కడి నుండి వచ్చారు? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఓకే, ఈ రోజు మా సకులందరికీ స్పైడీని తయారు చేసి చూపిస్తాను. స్పైడీ ఇన్ ది సెన్స్ స్పైడర్ కదా? అవునవును. ఓకే, స్పైడర్ అంటే తెలుసు కదండి, సాలె పురుగు తెలుగులో అయితే. సో మనకు దాని గురించి బాగా తెలుసు కాబట్టి మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానంటున్నారు ఝాన్సీ గారు. మరి దీనికి ఏం కావాలండి? ఏమైనా చూద్దాం. కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. కలర్స్, సిజర్స్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బ్రషెస్ అండ్ పేపర్ షీట్, పెన్సిల్ అండ్ స్కేల్ అండ్ షేప్ డ్రా చేసుకోవడానికి సపోర్టివ్ ప్లేట్, స్టాప్లర్. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి డ్రా చేసేసుకుందామా ఫస్ట్? ఓకే, ఫస్ట్ స్పైడీ బాడీ పార్ట్ చేసుకోవడానికి రౌండ్ షేప్ డ్రా చేయాలన్నమాట. ఓకే, దాని మధ్య భాగం అంతా కూడా. ఓకే, ఆ షేప్ కి సపోర్టివ్ గా ఇది. ఓకే, ఇది స్పైడీ బాడీ పార్ట్. ఓకే, ఇది ఫ్రంట్ ఫేస్ పార్ట్. ఓకే, ఫేస్ కొంచెం ట్రయాంగిల్ లాగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ స్పైడీకి యాంటీనాస్ ఉంటాయి కదా ఫ్రంట్ ఫేస్ దగ్గర, ఆ షేప్స్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు అన్ని ఫామ్ అయిపోయినట్టే కదండి, మన బాడీ పార్ట్స్ అన్ని కూడా ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా మొత్తం కట్ చేసుకున్న పీసెస్ అన్ని ఉన్నాయి కదా? ఉన్నాయి సుజాత, చూపిస్తాను. ఓకే ఓకే సుజాత, నేను ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చి చూపించాను. ఓకే, సో వీటిని ఇప్పుడు అటాచ్ చేస్తారా? మొత్తం అన్ని కూడా పెయింట్ చేసేసుకొని తర్వాత అటాచ్ చేసేస్తాను. సో మీరే కలర్ వేస్తున్నారు? నేను బాడీ పార్ట్ కి వచ్చేసి బ్రౌన్ కలర్ వేస్తున్నాను. ఓకే, సో వేసేస్తారా? ఓకే, సో బాడీ పార్ట్ కి వచ్చేసి పెద్ద బిగ్ బ్రష్ ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనకి చిన్న సైజ్ బాడీ పార్ట్ కి ఏమో చిన్న బ్రష్ తో వేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, సో మొత్తం ఫుల్ గా సర్కిల్ అంతా కూడా చక్కగా కలర్ ని డ్రా చేసేస్తున్నారు. స్పైడర్ కి మధ్యలో డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, ఆ స్పాట్స్ కోసం థిక్ గా కలర్ వేయాలన్నమాట. ఓకేనండి, ఝాన్సీ గారు సఖీ ప్రోగ్రామ్ లో చూసిన ఐటమ్స్ ఏమైనా చేస్తుంటారా? బాగా నాకు నచ్చిన ఐటమ్స్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఇంట్లో. ఓకే, సో ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్. అవును. ఓకేనండి, సో బాడీకి సంబంధించి కంప్లీట్ అయిపోయింది కదండి కలర్. నెక్స్ట్ ఫేస్ చేస్తారా? ఫేస్ పార్ట్ కి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఓకేనండి, బాడీ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. లెగ్స్ కి వచ్చేసి డార్క్ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను. సో కొంచెం చిన్న బ్రష్ అండి, ఎందుకంటే ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ ఇలా ఉన్నాయి కదా. మనం పెద్ద బ్రష్ ని యూజ్ చేయడం వల్ల కలర్ అంతా కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న బ్రష్ ని యూజ్ చేసుకుని లెగ్స్ అంతా కూడా డ్రా చేసేస్తున్నారు, కలర్ పెయింట్ చేసేస్తున్నారు. సో అన్నింటికి ఇలా డ్రా చేసేసుకుందామండి. ఓకే, సో నెక్స్ట్ యాంటీనాస్ కి బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఓకేనండి, సో ఐస్ మొత్తం ఇది వైట్ గా ఉంచేసి మధ్యలో కనుగుడ్డు వరకు బ్లాక్ షేడ్ చేస్తున్నాను. ఓకే, అన్ని డ్రా చేసేసారు, అన్నిటికీ కలర్ చేసేసారు. ఇప్పుడు వీటికి బోర్డర్స్ బ్లాక్ వేస్తున్నాను, ఎందుకంటే ఆ స్పైడీ చూడటానికి ఈ కలర్స్ అన్ని ఎఫెక్టివ్ గా కనిపించడానికి అవుట్ లైన్ వేస్తాను. ఓకే, వేసి
సో అవుట్ లైన్ వేసేప్పుడు చాలా జాగ్రత్తగా చాలా సన్న లైన్ వేస్తున్నారండి ఝాన్సీ గారు. మొత్తం అన్నిటికి వేసేద్దామండి. ఓకే సుజాత, అన్నిటికీ బోర్డర్స్ అవుట్ లైన్ వేసేసాను. ఇప్పుడు ఐస్ కి అటు పక్కకు చూస్తున్నట్టు మధ్యలో బ్లాక్ దాంట్లో ఒక చిన్న ఎల్లో కలర్ డాట్ చేస్తారు. ఓకే, కను పాప అంటారు కదండి, సో అది డ్రా చేస్తున్నారు. సో అన్ని కంప్లీట్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఈ పార్ట్స్ అన్నిటిని అటాచ్ చేసుకోవాలి, జాయిన్ చేసేసుకోవడం. ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకొని దానికి హెడ్ అటాచ్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ బాడీని తీసుకుని దానికి హెడ్ అటాచ్ చేస్తున్నారు. జనరల్ గా అయితే మనం గ్లూతో అతికించి చేసుకుంటామండి, అలా స్టాపుల్ చేస్తున్నారు. ఓకే, బాడీ పార్ట్ కి హెడ్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను సుజాత. సో మిడిల్ అక్కర్లేదు కదండి? అవసరం లేదు, ఆల్రెడీ అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు దీనికి యాంటీనాస్ అటాచ్ చేద్దాం. ఓకే, ఏది అటాచ్ చేసినా కూడా అవుట్ లైన్ పైన స్టేపుల్ చేయాలండి స్టేపులర్ తో. నెక్స్ట్ ఐసా లెగ్సా? ఐస్. ఓకే, ఓకే. సో రెండు వైపులా కూడా పిన్ చేసేస్తున్నాను. ఓకే, దీనికి కూడా యాంటీనాస్ కూడా క్లియర్ గా కనబడేలాగా పెంచేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా 6 లెగ్స్ ఉన్నాయి. ఓకే, సో బాడీకి మొత్తం 6 లెగ్స్ అన్ని కూడా అటాచ్ చేసేయాలి. ఒక వైపు 3, ఇంకో వైపు 3. సో అది చేసేద్దామండి. ఓకే, ఓకే. సో మొత్తం స్పైడర్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ దీనికి ఏమైనా చేస్తారా? ఇప్పుడు లెగ్స్ ని బెండ్ చేసుకోవాలి ఇలా కొంచెం అంటే ఇట్లా. అవునండి, సో నిలబడి కనబడ్డానికి. ఓకే, సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. వావ్, నిజంగా స్పైడర్ ని చూస్తున్నట్టుగానే ఉందండి. సో ఝాన్సీ గారు చాలా బాగుందండి. ఇది ఒకటినా ఇంకేమైనా తయారు చేసి తీసుకొచ్చారు? ఇంకా ఇలాంటివే 2 స్పైడీస్ చేసి తీసుకొచ్చానండి, చూపిస్తాను. ఓకేనండి సుజాత, ఇవి నేను ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చాను. వావ్, దీని కలర్ చాలా బాగుందండి. రెడ్ అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ కదా? ఇది సేమ్ కలర్, ఆపోజిట్. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. సో ఫేస్ రెడ్ గా ఉండి బాడీ గ్రీన్ గా ఉండి, సో గ్రీన్ లో కూడానండి ఫస్ట్ లైట్ కలర్ తో బాడీ అంతా కలర్ చేసేసి డార్క్ కలర్ తో డాట్స్ చేశారు. చాలా నీట్ గా ఉంది, చాలా బాగుందండి. సో దీన్ని మనం ఇలా చూస్తే నిజంగా స్పైడర్ ని చూసినట్టుగా ఉంటుంది. సో సకులందరూ బాగా గమనిస్తూ ఉంటారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి కాంబినేషన్స్ యూజ్ చేసుకోవాలని. నిజంగా చాలా బాగుందండి. చాలా 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 బాగుందండి ఝాన్సీ గారు. మా సకులందరికీ ఒక మంచి ఐటమ్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజాత. ఓకే సకులు, చూసారు కదా, మరి మీరు కూడా వెంటనే ఇది ప్రిపేర్ చేయండి, పిల్లలతో కూడా ప్రిపేర్ చేయించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.